సార్ ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నిక జరగబోతుంది పులివెందుల్లో. దీనికి సంబంధించి వైసీపీ వాళ్ళు ఇప్పటి నుంచే ఒక ప్రచారాన్ని తీసుకొస్తున్నారు, మా పైన దాడులు జరుగుతున్నాయని చెప్పి. అసలు దాడుల గురించి మాట్లాడే హక్కు వైసీపీకి ఉందంటారా? నిజంగానే అలాంటి పరిస్థితి పులివెందుల్లో ఉంటుందా, ఉండే ఛాన్స్ ఉందంటారా? మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పటి వరకు ఏంటి అంటే పులివెందుల అనేది ఒక జగన్మోహన్ రెడ్డికి పులివెందులో ఒక అడ్డ. అంటే తను ఏం చేస్తే అదే, ఇంకా వేరే ఆర్గ్యుమెంట్ లేదనమాట. అతనే కాదు, అంత వాళ్ళ నాన్న కూడా పనిచేశాడు అక్కడ, పులివెందుల ఎమ్మెల్యేగా ఉండేవాడు. ఆయన ఉన్నప్పుడు కూడా అంతే. తర్వాత ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తను ఎంత పోరాడినా ముఖ్యమంత్రి కాలేకపోతున్నాను అన్న ఉద్దేశంతో ఒక ఎన్నికలో రాజశేఖర్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేశాడు, కేంద్రంలో మంత్రి అయిపోవచ్చు అని. రాజశేఖర్ రెడ్డి దురదృష్టం ఏంటంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గెలిచింది, కేంద్రంలో గెలవాలి. అంటే కడప ఎంపీగా పోటీ చేస్తే ఇక్కడ ఇటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కాలేకపోతున్నాం, కేంద్రంలో అయినా మంత్రి అవుదాం అనుకున్నాడు, అది జరగల. ఆ టైంలో పులివెందులకి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డిని పెట్టుకున్నాడు. అంటే పులివెందుల ఆ నియోజకవర్గం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరే ఒక ప్రైవేటు సంస్థానంలాగా మార్చుకున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇది ఏంటి పరిస్థితి? ఇది ప్రజాస్వామ్యం దేశం కదా, మరి ప్రజాస్వామ్య దేశంలోనే పులివెందుల్లో కూడా ఒక పార్ట్ కదా అని చెప్పి తెలుగుదేశం పార్టీ బాగా భారీ ఎత్తున ఆలోచించి బీటెక్ రవిని అక్కడ దించింది. బీటెక్ రవి ఒకసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డి మీద గెలిచాడు. వైఎస్ వివేకానంద రెడ్డి ఓడిపోయాడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో. అటువంటి వ్యక్తిని మళ్ళీ తీసుకొచ్చి పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా దించింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి కాదు, వాళ్ళ నాన్న ఉన్నప్పటి నుంచి ఏంటంటే ఒక సంస్కృతి ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్ ఏజెంట్లు లేకుండా చేస్తారు. ఎలక్షన్ ఏజెంట్లే ఉండరు అనమాట. ఎవడన్నా ముందరికి వస్తే వాళ్ళని బెదిరించి దించేస్తారు, ఉండనివ్వరు, కూర్చొనివ్వరు, పోలింగ్ కేంద్రంలో కూర్చొనివ్వరు. అటువంటిది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీటెక్ రవి మొత్తం అన్ని 302 పోలింగ్ బూతులు ఉంటే ఆ నియోజకవర్గం 302 పోలింగ్ బూతుల్లో తెలుగుదేశం ఏజెంట్లను పెట్టాడు. అది మొట్టమొదటి విజయం, తెలుగుదేశం పార్టీకి నైతిక విజయం. అన్ని పోలింగ్ బూతుల్లో మొత్తం ఇద్దరు చొప్పున పోలింగ్ ఏజెంట్లను పెట్టగలిగాడు. అప్పుడే జగన్మోహన్ రెడ్డికి చెమట పట్టింది. చెమటలు బట్టి పులివెందుల లాంటి కంచు కోట, మాదే కంచు పులివెందుల అంటాడు కదా, పులివెందుల పులి అంటాడు, అదంటాడు ఇదంటాడు, ఏదో సింహం అంటాడు, ఏదో జంతువులతోనే పోల్చుకుంటాడు మొత్తానికి. ఆ పులివెందులలో డబ్బులు పంచిపెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గెలవటానికి, ఎమ్మెల్యేగా గెలవటానికి. అది ఆ పరిస్థితికి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు ఏంటి అంటే ఆ పులివెందుల జెడ్పీటీసీ ఆయన ఏదో రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చింది. అంతకుముందు ఆ జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకగ్రీవం, ఎవరన్నా నామినేషన్ వేస్తే చేతులు నరుకుతామని చెప్పారు. ఎవరు నామినేషన్ వేయటానికి కూడా ముందరికి రావడానికి భయపడ్డారు. చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి దాష్టికాన్ని ఎదిరించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలామంది ఉన్నారు. పులివెందుల్లో ఏకగ్రీవం చేసుకున్నాడు. ఈ రోజున ఈ పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్ గురించి తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంటున్నది. ఇలాంటి టైంలో మనం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన పరిస్థితి సార్. మరి అసలు అప్పుడు అరాచకం కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ క్యాంపెయిన్ చేస్తుంది ఎవరు? బీజేపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి, తెలుగుదేశం నాయకుడు బీటెక్ రవి, కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి,
పాలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి వీళ్ళే అక్కడ క్యాంపెయిన్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అంతా కలిపితే మొత్తం వీళ్ళందరూ కనుక తలుచుకుంటే ఈ పులివెందుల పులి క్యాండిడేట్ని నామినేషన్ కూడా వేయనిచ్చేవాళ్ళు కాదు కదా. అంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డి స్టైల్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి డిఫైన్ చేసిన ప్రజాస్వామ్య పద్ధతిలో చూస్తే పులివెందులకి క్యాండిడేట్ కూడా దొరకకూడదు, వచ్చినా ఆడ నామినేషన్ కూడా వేయకూడదు. కానీ శుభ్రంగా పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చారు, ఊరేముకు వచ్చారు, నామినేషన్ ఫైల్ చేసుకున్నారు. చాలామంది ఇండిపెండెంట్లు ఫైల్ చేసుకున్నారు, అన్ని పార్టీలు ఫైల్ చేసినాయి, కూటమి అభ్యర్థి కూడా నామినేషన్ ఫైల్ చేశారు. ఇది బేసిక్ డిఫరెన్స్, రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన బేసిక్ డిఫరెన్స్ ఇది. పులివెందుల అడ్డాగా చేసుకున్న జగన్మోహన్ రెడ్డి అసలు వేరే వాళ్ళని నామినేషనే వేయనివ్వకుండా అత్యంత పాశవికంగా రూల్ చేశాడు. ఈ రోజున ప్రజాస్వామ్యతంగా అందరు నామినేషన్లు వేశారు. అవినాష్ రెడ్డి సంతోషపడాలి కదా. అట్లా కాదు, మా వాళ్ళని బెదిరిస్తున్నారంట, నువ్వు చేసింది ఏంటి? ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఇదే అవినాష్ రెడ్డి ఒక 5-6 సార్లు, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో 5-6 సార్లు పోలీస్ స్టేషన్కి పిలిచి బట్టలు ఇప్పదీసి పడుకోబెట్టి లాఠీలతో కొట్టి వీడియోలు చూశాడు అవినాష్ రెడ్డి. అంత దాష్టికం చేశాడు. ఆ రోజు పులివెందుల పోలీస్ స్టేషన్లో పోలీసులు కూడా అవినాష్ రెడ్డి ఎట్ట చెప్తే అట్ట చేశారు. ఈ రోజున పరిస్థితి, మా వాళ్ళని కొడుతున్నారు, మా వాళ్ళని ఎక్కడికి వెళ్ళినా బెదిరిస్తున్నారని ఏడుస్తున్నాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి పరుష పదజాలం నేను జనరల్గా వాడను, కానీ వాళ్ళు చేస్తున్న ప్రచారం ఇది. తెలుగుదేశం వాళ్ళుట వచ్చి కొడుతున్నారట, ఆడెవడో పెళ్ళికి వెళ్తుంటే అటాక్ చేశారట, ఓ ఇదిట అదిట అని ఉన్న ఇంత అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆ సతీష్ రెడ్డి అనే వైసీపీ నాయకుడు ఎవరో పార్టీ మారారు, వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరారు. చేరితే అతనికి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు, నువ్వు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు, నీ అంతు చూస్తాం, రప్పా రప్పా చేస్తాం నిన్ను అని చెప్పి బెదిరించాడు. అతను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు, సతీష్ రెడ్డి బెదిరిస్తున్నాడండి అని. పోలీసులు కేసు పెట్టకూడదా? నువ్వు బెదిరించచ్చా? అంటే అక్కడ పులివెందుల్లో ఈ రాజకీయం జరుగుతున్నది. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజలు ఆల్రెడీ నీటి సంఘాల ఎన్నికల్లో తీర్పు చెప్పారు. 7 స్థానాలు ఉంటే 7 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ, ఒంటిమిట్ట జెడ్పీటీసీ అవన్నీ జరగబోతున్నాయి, ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఎట్లా ఉంటుందా అనే ఒక టెన్షను, ఇంకోవైపు ఏమో ఆ లిక్కర్ స్కాండల్లో అరెస్ట్ చేస్తారన్న టెన్షన్. పాపం జగన్మోహన్ రెడ్డికి మాత్రం కొంచెం కష్టకాలమే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.